హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒకేసారి 2 కర్రీస్ విత్ సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చెప్తాను. మనం వచ్చి దమ్కా బాజీ ప్రిపేర్ చేస్తున్నాము. దమ్కా బాజీ ప్లస్ క్యాలీఫ్లవర్ టమాటా మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు వివరంగా చెప్తాను. ఫస్ట్ మనం బాజీ గోంగూరని కడిగి దాన్ని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో ఒక కట్ చేసిన ఆనియన్, నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను ఎందుకంటే 2 కర్రీస్ కోసం. నేను హాఫ్ ఆనియన్ ప్లస్ 1 టమాటా 4 పచ్చిమిరపకాయలు అందులో యాడ్ చేసుకొని కొంచెం పసుపు, ఉప్పు అండ్ టేస్ట్కి తగినంత కారం వేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇందులో 1 గ్లాస్ వాటర్ పెట్టి కొంచెం ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టి ఇది బాగా ఉడకనివ్వాలన్నమాట. మూత కంప్లీట్గా కవర్ చేస్తే ఏమవుతుందంటే అది ఉడికేటప్పుడు మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో అందుకని నేను మూతని కొంచెం హాఫ్ ఓపెన్ ఉన్నట్టు పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ క్యాలీఫ్లవర్ కర్రీ కోసం నేను ఆల్రెడీ ఆనియన్స్ ఇందాక కట్ చేసుకున్న దాంట్లోనే ఇంకొక 2 టమాటాస్ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు వేరే బౌల్లో ఆయిల్ ప్రీహీట్ చేసుకున్నాక ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకునేది వేసుకొని కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అది ఫ్రై అయిన తర్వాత దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి బాయిల్ చేశాను. బాయిల్ చేసిన క్యాలీఫ్లవర్ని ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది కొంచెం స్మెల్ అవుట్ అయ్యి కొంచెం బాగా మరిగేదాకా దీన్ని కొంచెం సిమ్లో పెట్టి కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో మనం సాల్ట్ కొంచెం బయట వచ్చింది. సాల్ట్, పసుపు, కారం యాడ్ చేసుకొని కొంచెం మరిగిన తర్వాత దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని సిమ్లో పెట్టి మరిగించుకోవాలి, బాగా ఉడికించాలి. ఈలోపు మన దమ్కా బాజీని కూడా ఒకసారి ఎలా ఉంది ప్రాసెస్ చూసి దాంట్లో కొత్తిమీర కట్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర బాజీకి టేస్ట్ ఎక్కువ ఇస్తుంది అనమాట. ఇది బాగా అయిన తర్వాత దీన్ని స్మాష్ చేసుకున్నాను, ఒక్క చేత్తో అవ్వలేదు. సో అందుకని 2 హ్యాండ్స్తో స్మాష్ చేసి మీకు చూపించాను అనమాట. తర్వాత దీంట్లో కూడా ఇది కూర కూడా రెడీ అయిన తర్వాత దీంట్లో కూడా మనం కొత్తిమీర యాడ్ చేసాం. కొత్తిమీర అన్ని కర్రీస్లో యాడ్ చేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దీని టేస్ట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఎక్కువ కర్రీకి. ఇప్పుడు దీన్ని ఒకసారి నేను ప్రిపేర్ చేసుకున్న రైస్లో యాడ్ చేసి ఒక్కసారి ఈ కర్రీ టేస్ట్తో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఎలా ఉందో నాకు కామెంట్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.